Hi viewers, welcome to Hamanya channel. Today our topic is present continuous tense. వియర్స్ మనం బిఫోర్ వీడియోలో చెప్పుకున్నట్టు టెన్సెస్ అంటే టైం అంటే ఏం టైం చెప్తుంది. ఇది ఒక పని యొక్క యాక్షన్ తెలుపుతుంది. అంటే మనం చేసే పని యాక్షన్ అంటే ఏంటి, పని అంటే నేను మాట్లాడుతూ ఉన్నాను అదొక పని, మీరు వింటూ ఉన్నారు అదొక పని, చదవడం ఒక పని, రాయటం ఒక పని, తినటం ఒక పని, చూడటం ఒక పని, ఇవన్నీ పనులే కదా. అంటే ఆ పని మనం ఏ టైంలో చేసామో అది కాలాన్ని బట్టి మనం నిర్ణయం చేసుకోవాలి. అంటే ఇది భూతకాలానికి సంబంధించిందా, భవిష్యత్ కాలానికి సంబంధించిందా, లేదా వర్తమాన కాలానికి సంబంధించిందా అని తెలియజేసేదే టెన్సెస్. వీటిని ఇంగ్లీష్లో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని చెప్పుకుంటాం. ప్రెజెంట్ టెన్స్కి సంబంధించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించి ఈరోజు మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని చెప్పుకుంటున్నాం. ప్రెజెంట్ కంటిన్యూస్ మీన్స్ ప్రస్తుతం మనం ఏ పని చేస్తూ ఉన్నాము, అంటే మనం ఏ పని చేస్తూ ఉన్నామో ప్రస్తుతం పని జరుగుతూ ఉంటే దాన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో తెలపచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె రాస్తూ ఉంది, అతను చదువుతూ ఉన్నాడు, నేను మాట్లాడుతూ ఉన్నాను, మీరు వింటూ ఉన్నారు. ఇవన్నీ ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులు కాబట్టి వీటిని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పుకోవచ్చు. వాటికి సంబంధించిన వెర్బ్ ఫామ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వియర్స్, ప్రెజెంట్ కంటిన్యూస్కి సంబంధించి ఈజు, యాము, ఆరు మెయిన్ వెర్బు ప్లస్ ఇంగ్ ఫాము యూజ్ చేస్తాం. అంటే ఈజు, యాము, ఆర్ అనేవి హెల్పింగ్ వెర్బ్స్, మెయిన్ వెర్బ్కి మనం ఇంగ్ ఫామ్ అనేది యాడ్ చేయాలి. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్ అంటే ఆమె చదువుతూ ఉంది. ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బు, రీడ్ అనేది మెయిన్ వెర్బు, మెయిన్ వెర్బ్కి ఇంగ్ ఫామ్ చేస్తే రీడింగ్, షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. అంటే మనం ఈ ప్రెజెంట్ కంటిన్యూస్కి సంబంధించి ప్రతి సెంటెన్స్ కూడా అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసి చెప్తాం. వాటికి ఈజు, యాము, ఆర్ అనేవి హెల్పింగ్ వెర్బ్స్, మెయిన్ వెర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేసి మొత్తం సెంటెన్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఈజు, యాము, ఆర్ అనేవి యూజ్ చేస్తూ మెయిన్ వెర్బ్ యూజ్ చేస్తూ మెయిన్ వెర్బ్కి ఇంగ్ ఫామ్ అనేది యాడ్ చేయాలి. ఓకే వియర్స్, వాటికి సంబంధించిన 100 సెంటెన్సెస్ చూద్దాం. వియర్స్, ఈ సెంటెన్సెస్ని మీరు రెగ్యులర్గా వింటూ ప్రాక్టీస్ చేయడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీరు కొత్త సెంటెన్సెస్ అనేవి ఫ్రేమ్ చేయడం మీకు నేర్చుకుంటారు. ఓకే వియర్స్, మీరు మా వీడియో చూడడం ఇదే ఫస్ట్ టైం అయినా లేదా ఎంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మీరు చేసే ఒకే ఒక కామెంటు, లైక్ మా నెక్స్ట్ వీడియోస్కి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటాయి. నౌ గోయింగ్ ఇన్ టు ది వీడియో. నువ్వు పుస్తకం చదువుతున్నావు. యు ఆర్ రీడింగ్ ఏ బుక్. యు ఆర్ రీడింగ్ ఏ బుక్. వారు బాగా పాట పాడుతున్నారు. దే ఆర్ సింగింగ్ ఏ సాంగ్ నైస్లీ. దే ఆర్ సింగింగ్ ఏ సాంగ్ నైస్లీ. మేము టీవీ చూస్తున్నాం. వీఆర్ వాచింగ్ టీవీ. వీఆర్ వాచింగ్ టీవీ. నేను కాఫీ తాగుతున్నాను. ఐ యామ్ డ్రింకింగ్ కాఫీ. ఐ యామ్ డ్రింకింగ్ కాఫీ. పిల్లలు ఆట ఆడుతున్నారు. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఏ గేమ్. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఏ గేమ్. ఇక్కడ పిల్లలు అంటే ప్లోరల్ కాబట్టి చిల్డ్రన్ అని యూజ్ చేసాం, అంతేకాని చిల్డ్రన్స్ అని యూజ్ చేయకూడదు. ప్లోరల్ కాబట్టి చిల్డ్రన్ అని యూజ్ చేయాలి, అదే సింగులర్ అయితే చైల్డ్ అని యూజ్ చేయాలి. అమ్మ వంట చేస్తుంది. మదర్ ఈజ్ కుకింగ్. మదర్ ఈజ్ కుకింగ్. కుకింగ్ మీన్స్ వంట చేయటం. ఆ వృద్ధుడు పార్కులో నడుస్తున్నాడు. వృద్ధుడు మీన్స్ పెద్దవాళ్ళు, అంటే పెద్ద అయినా ఆ పార్కులో నడుస్తున్నాడు. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ వాకింగ్ ఇన్ ది పార్క్. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ వాకింగ్ ఇన్ ది పార్క్. పక్షులు గాల్లో ఎగురుతున్నాయి. ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ది స్కై. ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ది స్కై. ఫ్లయింగ్ మీన్స్ ఎగరటం. మనం ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ టు ది బీచ్ నౌ. వీఆర్ గోయింగ్ టు ది బీచ్ నౌ. నీవు నీ పని చేస్తున్నావు.
పిల్లలు హోంవర్క్ చేయమన్నప్పుడు కానీ లేదా వాళ్ళు వర్క్స్ ఏమైనా చెప్తే వాళ్ళు చిరాకు పడుతూ ఉంటారు చేయకుండా. అలాంటప్పుడు నీ వర్కే కదా నువ్వు చేస్తున్నావు, ఫాస్ట్గా చేస్తే మనం బయటకు వెళ్దాము, లేదా ఫాస్ట్గా చేస్తే నీ వర్కే కంప్లీట్ అయిపోద్ది కదా అని చెప్తాం కదా, నీ వర్క్ నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి. అలాంటి సందర్భంలో నీ పని నువ్వు చేస్తున్నావు అని ఈ విధంగా చెప్పొచ్చు ఇంగ్లీష్లో. యు ఆర్ డూయింగ్ యువర్ వర్క్. యు ఆర్ డూయింగ్ యువర్ వర్క్. ఆమె కేక్ తయారు చేస్తుంది. షీ ఈజ్ మేకింగ్ ఏ కేక్. షీ ఈజ్ మేకింగ్ ఏ కేక్. మేకింగ్ మీన్స్ తయారు చేయటం. వర్షం పడుతోంది. ఇట్ ఈజ్ రైనింగ్. ఇట్ ఈజ్ రైనింగ్. వారు ఇంటిని శుభ్రం చేస్తున్నారు. దే ఆర్ క్లీనింగ్ ద హౌస్. దే ఆర్ క్లీనింగ్ ద హౌస్. నేను నా స్నేహితుడితో మాట్లాడుతున్నాను. ఐ యామ్ టాకింగ్ టు మై ఫ్రెండ్. ఐ యామ్ టాకింగ్ టు మై ఫ్రెండ్. పిల్లలు పాఠాలు చదువుతున్నారు. ద కిడ్స్ ఆర్ స్టడీయింగ్ లెసన్స్. ద కిడ్స్ ఆర్ స్టడీయింగ్ లెసన్స్. స్టడీయింగ్ మీన్స్ చదవటం, లెసన్స్ అంటే పాఠాలు. ఆయన పుస్తకం రాస్తున్నారు. హీ ఈజ్ రైటింగ్ ఏ బుక్. హీ ఈజ్ రైటింగ్ ఏ బుక్. మనం ఈరోజు పనిలో బిజీగా ఉన్నాం. వీఆర్ బిజీ విత్ వర్క్ టుడే. వీఆర్ బిజీ విత్ వర్క్ టుడే. నేను మల్లెలు కోస్తున్నాను. ఐ యామ్ ప్లక్కింగ్ జాస్మిన్ ఫ్లవర్స్. I am plucking jasmine flowers. Plucking means కోయటం. జాస్మిన్ మీన్స్ మల్లెలు. వారు ఫోన్లో మాట్లాడుతున్నారు. దే ఆర్ టాకింగ్ ఆన్ ది ఫోన్. దే ఆర్ టాకింగ్ ఆన్ ది ఫోన్. ఆమె డాక్టర్తో మాట్లాడుతుంది. షీ ఈజ్ స్పీకింగ్ విత్ ద డాక్టర్. షీ ఈజ్ స్పీకింగ్ విత్ ద డాక్టర్. నేను కొత్త పాట వినిపిస్తున్నాను. ఐ యామ్ లిజనింగ్ టు ఏ న్యూ సాంగ్. ఐ యామ్ లిజనింగ్ టు ఏ న్యూ సాంగ్. పిల్లలు బొమ్మలతో ఆడుకుంటున్నారు. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ విత్ టాయ్స్. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ విత్ టాయ్స్. కుక్కలు పార్క్లో పరుగులు తీస్తున్నాయి. ద డాగ్స్ ఆర్ రన్నింగ్ ఇన్ ది పార్క్. ద డాగ్స్ ఆర్ రన్నింగ్ ఇన్ ది పార్క్. బస్సు ఆగుతోంది. ద బస్ ఈజ్ స్టాపింగ్. ద బస్ ఈజ్ స్టాపింగ్. పసిపాప మౌనంగా నిద్రపోతుంది. ద బేబీ ఈజ్ స్లీపింగ్ పీస్ఫుల్లీ. ద బేబీ ఈజ్ స్లీపింగ్ పీస్ఫుల్లీ. మనం కాఫీ షాప్కి వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ టు ది కాఫీ షాప్. వీఆర్ గోయింగ్ టు ది కాఫీ షాప్. నేను స్నేహితుల ఇంటికి వస్తున్నాను. ఐ యామ్ కమింగ్ టు మై ఫ్రెండ్స్ హౌస్. ఐ యామ్ కమింగ్ టు మై ఫ్రెండ్స్ హౌస్. ఆ ఇంజనీరు కొత్త ప్రాజెక్ట్ను డిజైన్ చేస్తుంది. ద ఇంజనీర్ ఈజ్ డిజైనింగ్ ఏ న్యూ ప్రాజెక్ట్. ద ఇంజనీర్ ఈజ్ డిజైనింగ్ ఏ న్యూ ప్రాజెక్ట్. వారు కొత్త సినిమా చూస్తున్నారు. దే ఆర్ వాచింగ్ ఏ న్యూ మూవీ. దే ఆర్ వాచింగ్ ఏ న్యూ మూవీ. నువ్వు మంచి కథ చెబుతున్నావు. యు ఆర్ టెల్లింగ్ ఏ గుడ్ స్టోరీ. యు ఆర్ టెల్లింగ్ ఏ గుడ్ స్టోరీ. నేను ఆటో కోసం వేచి చూస్తున్నాను. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ ఎన్ ఆటో. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ ఎన్ ఆటో. వారు సైకిల్ తొక్కుతున్నారు. దే ఆర్ రైడింగ్ ఏ బైస్కిల్. దే ఆర్ రైడింగ్ ఏ బైస్కిల్. మనం పండ్లు తింటున్నాం. వీఆర్ ఈటింగ్ ఫ్రూట్స్. వీఆర్ ఈటింగ్ ఫ్రూట్స్. ఆమె నువ్వు ఇచ్చిన జవాబు గురించి ఆలోచిస్తుంది. అంటే నువ్వు చెప్పిన జవాబు గురించి ఆమె ఆలోచిస్తుంది.
షీ ఈస్ థింకింగ్ అబౌట్ ద ఆన్సర్ యూ గేవ్. షీ ఈస్ థింకింగ్ అబౌట్ ద ఆన్సర్ యూ గేవ్. మేము సమాధానం వెతుకుతున్నాం. వీఆర్ లుకింగ్ ఫర్ ది సొల్యూషన్. వీఆర్ లుకింగ్ ఫర్ ది సొల్యూషన్. వారు కొత్త వస్త్రాలు కొంటున్నారు. దే ఆర్ బయింగ్ న్యూ క్లోత్స్. దే ఆర్ బయింగ్ న్యూ క్లోత్స్. పిల్లలు సముద్ర తీరంలో ఇసుకతో ఇల్లు కడుతున్నారు. చిల్డ్రన్ ఆర్ బిల్డింగ్ ఏ శాండ్ హౌస్ ఆన్ ది బీచ్. చిల్డ్రన్ ఆర్ బిల్డింగ్ ఏ శాండ్ హౌస్ ఆన్ ది బీచ్. నేను నీకు కాఫీ తెస్తున్నాను. ఐ am bringing ఏ కాఫీ ఫర్ యూ. ఐ am bringing ఏ కాఫీ ఫర్ యూ. మనం ఆటోలో ప్రయాణిస్తున్నాం. వీఆర్ ట్రావెలింగ్ బై ఆటో. వీఆర్ ట్రావెలింగ్ బై ఆటో. వారు గోడకు రంగు వేస్తున్నారు. దే ఆర్ పెయింటింగ్ ద వాల్. దే ఆర్ పెయింటింగ్ ద వాల్. నీవు మంచి మాటలు మాట్లాడుతున్నావు. యు ఆర్ స్పీకింగ్ కైండ్ వర్డ్స్. యు ఆర్ స్పీకింగ్ కైండ్ వర్డ్స్. ఆమె తన స్నేహితులతో నవ్వుతోంది. షీ ఈజ్ లాఫింగ్ విత్ హెర్ ఫ్రెండ్స్. షీ ఈజ్ లాఫింగ్ విత్ హెర్ ఫ్రెండ్స్. పిల్లలు పుస్తకాలు సెల్ఫ్లో పెట్టుతున్నారు. అంటే పిల్లల పుస్తకాలు సెల్ఫ్లో సర్దుతారు కదా, ఆ విషయాన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ద కిడ్స్ ఆర్ ప్లేసింగ్ ద బుక్స్ ఆన్ ది సెల్ఫ్. ద కిడ్స్ ఆర్ ప్లేసింగ్ ద బుక్స్ ఆన్ ది సెల్ఫ్. వృద్ధులు పార్కులో విశ్రాంతి తీసుకుంటున్నారు. అంటే పెద్దవాళ్ళు పార్క్ వెళ్ళినప్పుడు ఆ వాకింగ్ అది చేస్తున్నప్పుడు కాసేపు కూర్చుంటారు కదా, ఆ విషయాన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ద ఎల్డర్లీ ఆర్ రెస్టింగ్ ఇన్ ది పార్క్. ద ఎల్డర్లీ ఆర్ రెస్టింగ్ ఇన్ ది పార్క్. నేను నాన్న కోసం కాల్ చేస్తున్నాను. ఐ am కాలింగ్ మై డాడ్. ఐ am కాలింగ్ మై డాడ్. మేము ప్రాజెక్ట్పై పనిచేస్తున్నాం. వీఆర్ వర్కింగ్ ఆన్ ది ప్రాజెక్ట్. వీఆర్ వర్కింగ్ ఆన్ ది ప్రాజెక్ట్. వారు కారును రిపేర్ చేస్తున్నారు. దే ఆర్ రిపేరింగ్ ద కార్. దే ఆర్ రిపేరింగ్ ద కార్. నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఐ am వెయిటింగ్ ఫర్ యూ. ఐ am వెయిటింగ్ ఫర్ యూ. మేము బస్సు కోసం నిలబడి ఉన్నాం. వీఆర్ స్టాండింగ్ ఫర్ ది బస్. వీఆర్ స్టాండింగ్ ఫర్ ది బస్. నువ్వు బాగా హోంవర్క్ చేస్తున్నావు. పిల్లలు హోంవర్క్ చేస్తున్నప్పుడు అది చెప్తాం కదా, వాళ్ళు చాలా నీట్ హ్యాండ్ రైటింగ్ రాస్తున్నప్పుడు, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాస్తున్నప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేస్తాం కదా, నువ్వు చాలా బాగా రాస్తున్నావు అని చెప్పేసి. ఆ విషయాన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. యు ఆర్ డూయింగ్ హోంవర్క్ వెల్. యు ఆర్ డూయింగ్ హోంవర్క్ వెల్. అతను తన బైక్ను శుభ్రం చేస్తున్నాడు. హీ ఈజ్ క్లీనింగ్ హిస్ బైక్. హీ ఈజ్ క్లీనింగ్ హిస్ బైక్. ఆమె వంటగదిలో పనిచేస్తుంది. షీ ఈజ్ వర్కింగ్ ఇన్ ది కిచెన్. షీ ఈజ్ వర్కింగ్ ఇన్ ది కిచెన్. వారు పండ్ల తోటలో చెట్లు నాటుతున్నారు. దే ఆర్ ప్లాంటింగ్ ట్రీస్ ఇన్ ది ఆర్చార్డ్. దే ఆర్ ప్లాంటింగ్ ట్రీస్ ఇన్ ది ఆర్చార్డ్. మనం పాటలు వింటున్నాం. వీఆర్ లిజనింగ్ టు సాంగ్స్. వీఆర్ లిజనింగ్ టు సాంగ్స్. నేను నా చెల్లెలతో మాట్లాడుతున్నాను. ఐ am టాకింగ్ టు మై సిస్టర్. ఐ am టాకింగ్ టు మై సిస్టర్. అతను కొత్త కారు కొనుగోలు చేస్తున్నాడు. హీ ఈజ్ బయింగ్ ఏ న్యూ కార్. హీ ఈజ్ బయింగ్ ఏ న్యూ కార్.
పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ద కిడ్స్ ఆర్ గోయింగ్ టు స్కూల్. ద కిడ్స్ ఆర్ గోయింగ్ టు స్కూల్. ఆవులు మేత మేస్తున్నాయి. ద కౌస్ ఆర్ గ్రేజింగ్ గ్రాస్. ద కౌస్ ఆర్ గ్రేజింగ్ గ్రాస్. మేము దారిని కనుగొంటున్నాం. వీఆర్ ఫైండింగ్ ద వే. వీఆర్ ఫైండింగ్ ద వే. నేను కొత్త చెప్పులు కొనుగోలు చేస్తున్నాను. అంటే నేను కొత్త చెప్పులు కొనుక్కుంటానని ఇంట్లో పేరెంట్స్తో చెప్తాం కదా, ఆ విషయాన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఐ యామ్ బయింగ్ న్యూ షూస్. ఐ యామ్ బయింగ్ న్యూ షూస్. ఆమె తన స్నేహితుడికి లేఖ రాస్తుంది. షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్ టు హెర్ ఫ్రెండ్. షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్ టు హెర్ ఫ్రెండ్. వారు పిల్లలతో ఆడుకుంటున్నారు. దే ఆర్ ప్లేయింగ్ విత్ చిల్డ్రన్. దే ఆర్ ప్లేయింగ్ విత్ చిల్డ్రన్. అతను ఫోన్లో మెసేజ్ పంపిస్తున్నాడు. హీ ఈజ్ సెండింగ్ ఏ మెసేజ్ ఆన్ ది ఫోన్. హీ ఈజ్ సెండింగ్ ఏ మెసేజ్ ఆన్ ది ఫోన్. మేము సమయం గడుపుతున్నాం. We are spending time. We are spending time. వారు నదిలో ఈత కొడుతున్నారు. They are swimming in the river. They are swimming in the river. నీవు కొత్త డ్రెస్ ధరిస్తున్నావు. అంటే నువ్వు కొత్త డ్రెస్ వేసుకుంటున్నామని పిల్లలకు చెప్తాం కదా, ఆ విషయాన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. You are wearing a new dress. You are wearing a new dress. నేను వర్షంలో నడుస్తున్నాను. I am walking in the rain. I am walking in the rain. ఆమె కొత్త భాష నేర్చుకుంటుంది. She is learning a new language. She is learning a new language. మనం పుస్తకాలను పఠిస్తున్నాం. అంటే పుస్తకాలను చదువుతున్నామని చెప్తాం కదా, ఆ విషయాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. వీఆర్ రీడింగ్ బుక్స్. వీఆర్ రీడింగ్ బుక్స్. వారు నాటకం ప్రాక్టీస్ చేస్తున్నారు. దే ఆర్ ప్రాక్టీసింగ్ ఏ డ్రామా. దే ఆర్ ప్రాక్టీసింగ్ ఏ డ్రామా. అతను కొత్త స్కూటరు కొనుగోలు చేస్తున్నాడు. అంటే అతను కొత్త స్కూటర్ కొనుక్కుంటున్నాడని చెప్తాం కదా ఎవరితోన్నా, ఆ విషయాన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. హీ ఈజ్ పర్చేసింగ్ ఏ న్యూ స్కూటర్. హీ ఈజ్ పర్చేసింగ్ ఏ న్యూ స్కూటర్. ఆమె నక్షత్రాలను చూస్తుంది. షీ ఈజ్ వాచింగ్ ద స్టార్స్. షీ ఈజ్ వాచింగ్ ద స్టార్స్. పిల్లలు మోకాళ్ళపై నడుస్తున్నారు. The children are crawling on their knees. The children are crawling on their knees. నేను కుక్కకు ఆహారం పెడుతున్నాను. I am feeding the dog. I am feeding the dog. మేము ప్యాకింగ్ చేస్తున్నాం. We are packing. వీఆర్ ప్యాకింగ్. అంటే మనం ఏ థింగ్స్ అయినా ప్యాకింగ్ చేసేటప్పుడు స్నాక్స్ కానీ లంచ్ బాక్స్ కానీ లేదా ఎనీథింగ్ పార్సిల్స్ కానీ ఏమైనా ప్యాక్ చేసినప్పుడు వీఆర్ ప్యాకింగ్ ద స్నాక్స్, వీఆర్ ప్యాకింగ్ ద లంచ్ బాక్స్, వీఆర్ ప్యాకింగ్ ద క్లోత్స్ అని ఎవరితోనో చెప్తాం కదా, ఏ విషయాన్నన్నా. అంటే ఏ థింగ్స్ అయినా ప్యాక్ చేసేటప్పుడు ఈ విధంగా చెప్పాలి. వీఆర్ ప్యాకింగ్ ద స్నాక్స్. వీఆర్ ప్యాకింగ్ ద క్లోత్స్. ఆమె బైక్ను నడుపుతుంది. షీ ఈజ్ రైడింగ్ ఏ బైక్. షీ ఈజ్ రైడింగ్ ఏ బైక్. వారు పాఠాలు రాస్తున్నారు. దే ఆర్ రైటింగ్ లెసన్స్. దే ఆర్ రైటింగ్ లెసన్స్. మనం స్నేహితులతో మాట్లాడుతున్నాం. వీఆర్ టాకింగ్ విత్ ఫ్రెండ్స్. వీఆర్ టాకింగ్ విత్ ఫ్రెండ్స్. నువ్వు గృహ పనులు చేస్తున్నావు. అంటే నువ్వు ఇంటి పనులు చేస్తున్నావు అంటాం కదా,
ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పాలి. యు ఆర్ డూయింగ్ హౌస్ చోర్స్. యు ఆర్ డూయింగ్ హౌస్ చోర్స్. నేను వ్యాయామం చేస్తున్నాను. ఐ యామ్ ఎక్సర్సైజింగ్. ఐ యామ్ ఎక్సర్సైజింగ్. ఆమె కూరగాయలు కోస్తుంది. షీ ఈజ్ కటింగ్ వెజిటేబుల్స్. షీ ఈజ్ కటింగ్ వెజిటేబుల్స్. పిల్లలు నాటకంలో పాల్గొంటున్నారు. ద చిల్డ్రన్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఏ ప్లే. ద చిల్డ్రన్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఏ ప్లే. మేము హోటల్లో ఆర్డర్ ఇస్తున్నాం. వీఆర్ ప్లేసింగ్ ఎన్ ఆర్డర్ ఇన్ ది హోటల్. వీఆర్ ప్లేసింగ్ ఎన్ ఆర్డర్ ఇన్ ది హోటల్. అతను రైలు కోసం ఎదురు చూస్తున్నాడు. హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ది ట్రైన్. హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ది ట్రైన్. వారు ఫుట్బాల్ ఆడుతున్నారు. దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఆమె తన టీచర్తో గౌరవంగా మాట్లాడుతుంది. షీ ఈజ్ స్పీకింగ్ రెస్పెక్ట్ఫుల్లీ టు హెర్ టీచర్. షీ ఈజ్ స్పీకింగ్ రెస్పెక్ట్ఫుల్లీ టు హెర్ టీచర్. నేను కాఫీ తాగుతూ పుస్తకం చదువుతున్నాను. ఐ యామ్ డ్రింకింగ్ కాఫీ అండ్ రీడింగ్ బుక్. ఐ యామ్ డ్రింకింగ్ కాఫీ అండ్ రీడింగ్ బుక్. మనం ప్రకృతిని ఆస్వాదిస్తున్నాం. ఆస్వాదించడాన్ని ఎంజాయ్ అని చెప్పొచ్చు. ప్రకృతి అంటే నేచర్. వీఆర్ ఎంజాయింగ్ నేచర్. వీఆర్ ఎంజాయింగ్ నేచర్. వారు కొత్త గేమ్ని ఇన్స్టాల్ చేస్తున్నారు. దే ఆర్ ఇన్స్టాలింగ్ ఏ న్యూ గేమ్. దే ఆర్ ఇన్స్టాలింగ్ ఏ న్యూ గేమ్. అతను బలంగా మాట్లాడుతున్నాడు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే చాలా పెద్ద వాయిస్తో మాట్లాడుతూ ఉంటారు కదా, అలాంటి వారి గురించి ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. హీ ఈజ్ స్పీకింగ్ లౌడ్లీ. హీ ఈజ్ స్పీకింగ్ లౌడ్లీ. పిల్లలు తేనెటీగల గురించి చదువుతున్నారు. ద చిల్డ్రన్ ఆర్ లెర్నింగ్ అబౌట్ బీస్. ద చిల్డ్రన్ ఆర్ లెర్నింగ్ అబౌట్ బీస్. మేము సముద్ర తీరంలో పిక్నిక్ నిర్వహిస్తున్నాం. వీఆర్ హ్యావింగ్ ఏ పిక్నిక్ ఎట్ ది బీచ్. వీఆర్ హ్యావింగ్ ఏ పిక్నిక్ ఎట్ ది బీచ్. ఆమె తన బ్యాగ్ ప్యాక్ చేస్తుంది. షీ ఈజ్ ప్యాకింగ్ హెర్ బ్యాగ్. షీ ఈజ్ ప్యాకింగ్ హెర్ బ్యాగ్. నువ్వు నీ స్నేహితుడికి సహాయం చేస్తున్నావు. యు ఆర్ హెల్పింగ్ యువర్ ఫ్రెండ్. యు ఆర్ హెల్పింగ్ యువర్ ఫ్రెండ్. వారు అందంగా బొమ్మలు గీస్తున్నారు. దే ఆర్ డ్రాయింగ్ బ్యూటిఫుల్ పిక్చర్స్. దే ఆర్ డ్రాయింగ్ బ్యూటిఫుల్ పిక్చర్స్. నేను కొత్త పాఠం నేర్చుకుంటున్నాను. ఐ యామ్ లెర్నింగ్ ఏ న్యూ లెసన్. ఐ యామ్ లెర్నింగ్ ఏ న్యూ లెసన్. మనం ట్రైన్కి వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ టు ది ట్రైన్. వీఆర్ గోయింగ్ టు ది ట్రైన్. పిల్లలు బొమ్మలు కత్తిరిస్తున్నారు. ద కిడ్స్ ఆర్ కటింగ్ పిక్చర్స్. ద కిడ్స్ ఆర్ కటింగ్ పిక్చర్స్. ఆమె నీకు సలహా ఇస్తుంది. షీ ఈజ్ గివింగ్ యూ అడ్వైజ్. షీ ఈజ్ గివింగ్ యూ అడ్వైజ్. మేము ఆట కోసం సిద్ధం అవుతున్నాం. వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ ది గేమ్. వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ ది గేమ్. Okay viewers, if you like this video, please like, share and subscribe this channel.